హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బా, ఇంత మంచి కస్టమర్స్ ఉంటారా అని చెప్పేసి నా కస్టమర్స్ని చూస్తే నాకు అనుకుంటాను, నాకు లైక్ ఇంత మంచి కస్టమర్స్ ఉంటారా అని. నిజంగా అండి, నేను పర్వాలేదండి ఇప్పుడు అవ్వదు నాతో, నేను తర్వాత తెప్పిస్తాను, మీకు తెచ్చాక మీరు మనీ వేయండి అన్నా సరే పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి ముందే మనీ వేసేసి మీరు తెప్పించండి, ఎప్పుడు పర్లేదు లేట్ అయినా పర్వాలేదు అని. లైక్ ఎవరండి ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మేది ఎవరు? కానీ నా కస్టమర్స్. నిజంగా నేను బ్లెస్డ్ అండి. నాకున్న ఒక 5-6 కస్టమర్స్ నన్ను ట్రస్ట్ చేసి నా దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసి నాకు ముందే మనీ వేసి. హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? మస్తున్నారా? నేను కూడా మస్తున్నాను. సో ఈ మొక్కని చూడక చాలా రోజులు అయిపోయినట్టుంది. సో హెల్త్ కండిషన్ బాగోకపోవడం వల్ల నేను ఆన్లైన్లో లేకపోయాను. సో మీరు నా బ్యాక్ సైడ్ నుంచి నాకు చూస్తున్నారు కదా, మన ఆర్డర్ మనకి రిసీవ్ అయిపోయింది. సో నా దగ్గర నుంచి మీకు చాలా తొందరగా ఆర్డర్స్ వస్తాయి. నా బెస్ట్ నేను ఇస్తాను, తొందరగా పంపించడానికి ట్రై చేస్తాను. ఆర్డర్స్ కావాల్సిన వాళ్ళు తొందరగా, నేను ఏదైతే ఇప్పటి నుంచి ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం ఆ శారీస్ని నేను కూడా టై చేసుకొని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. టైం సెట్ అవ్వకపోవడం వల్ల అన్నీ డిలే అవుతున్నాయి. ఇప్పుడు అన్నీ సెట్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ శ్రీ క్రియేటివ్ కలెక్షన్స్. ప్లీజ్ ఆర్డర్స్ కావాల్సిన వాళ్ళు తొందరగా ప్లేస్ చేసుకోండి. ఎవరికైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం నాకు చెప్పండి. సో నేను డైరెక్ట్గా వాళ్ళతో, మనకు ఎవరైతే పార్సల్స్ పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి నేను తొందరగా ఆర్డర్ని మీ దగ్గరికి చేరుస్తాను. చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్, అక్క మీరు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మనిషికి కావాల్సింది ఏంటి అని నన్ను అడిగితే మాత్రం పేషెన్స్. అది లేకపోతే నువ్వు ఇంత వర్క్ చేసినా సరే అది చాలా పెద్దదిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఇద్దరు లైక్ 3-4 మెంబర్స్ బ్రదర్స్ నన్ను అడిగారు, అక్క ఇవన్నీ హ్యాండిల్ చేస్తావు కదా, ఎలా హ్యాండిల్ చేస్తావు, నీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా అంటే, నాకు సపోర్ట్ ఉన్నారు. సపోర్ట్ లేకుండా నేను ఇదంతా చెయ్యలేను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అంతమంది సపోర్ట్ ఉన్నా నిన్ను నువ్వు లైక్ ఒక దగ్గర ఉండాలి అంటే నీకు కావాల్సింది పేషెన్స్. అది ఉంటే మాత్రం ఎన్ని వచ్చినా నువ్వు ఫేస్ చేయగలుగుతావు, ఒక స్టేజ్లో నిలబడగలుగుతావు. దట్స్ ఆల్. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఏది ఏమైనా సరే నీలో ఉన్న టాలెంట్ని మాత్రం ఎవ్వరూ గుర్తించకపోయినా నీకు తెలుసు నీ టాలెంట్ ఏంటో, నువ్వేం చేయగలుగుతావో నీకు తెలుసు. కాబట్టి సో నీ మైండ్ని ఫాలో కొట్టు గురు. సీ ఇన్ ద నెక్స్ట్ గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.